నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి హై రిటర్న్స్ కోసం చాలా మంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు అయితే ఇందులో చాలా రకాల ఫండ్స్ ఉంటాయి సరైన ఫండ్ ఎంచుకొని పెట్టుబడి పెట్టగలిగినప్పుడే మంచి రిటర్న్స్ వస్తాయి అలా మంచి రిటర్న్స్ అందించిన ఫండ్లలో ఒకటైన అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఫండ్ సాధారణంగా స్టాక్స్ తో పాటు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి ప్రధానంగా ఈక్విటీపై ఫోకస్ ఉంటుంది పెట్టుబడిలో 65 నుంచి 80% ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుండగా 20 నుంచి 35% డెట్ మనీ మార్కెట్ మార్గాల్లో పెడుతుంటారు ఈ వ్యూహం అవలంబించడం వల్ల సమతూకం ఉంటుందని భావిస్తాయి ఇప్పుడు మనం అలాంటి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో సగటున 30% వార్షిక రిటర్న్స్ అందించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ డెట్ ఫండ్ ఇది ఒక డైరెక్ట్ ప్లాన్ ఈ ప్లాన్ లో 5 ఏళ్ల క్రితం 10,000 రూపాయల చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి ప్రారంభించినట్లయితే ఇప్పుడు ఆ విలువ 13 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది గత 3 ఏళ్లలో చూసుకుంటే ఈ ఫండ్ 21.24% రిటర్న్స్ అందించింది గత 7 ఏళ్లలో అయితే వార్షికంగా 18.44% చొప్పున రాబడులు అందించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ డెట్ ఫండ్ లో కనీస లంప్ సమ్ పెట్టుబడి 5,000 రూపాయలుగా ఉంది అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా అయితే 1,000 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్కీమ్ ఫండ్ హౌస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈ పథకాన్ని జూలై 20, 2016లో లాంచ్ చేశారు అప్పటి నుంచి చూసుకుంటే సగటున వార్షిక రిటర్న్స్ 19.49%గా ఉన్నాయి ఈ స్కీమ్ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 TRI క్రిచిల్ షార్ట్ టర్మ్ బ్యాండ్ ఇండెక్స్ 30%గా ఉంది ఇందులో రిస్క్ లెవెల్ అనేది వెరీ హై స్థాయిలో ఉంటుంది జూలై 31, 2024 నాటికి ఈ స్కీమ్లో మొత్తం 921 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది ఇన్వెస్ట్ చేసే ముందు అన్నీ తెలుసుకోవడం మంచిది